హలో ఆల్, వెల్కమ్ టు విహారీస్ వరల్డ్. ఈరోజు మన డివోషనల్ వీడియోలో హైదరాబాద్లో చాలా పవర్ఫుల్ మరియు ప్రత్యేకమైన నాగదేవత టెంపుల్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఆర్చ్ లోపలికి వెళ్ళాక మనకి గుడి ఉంటుంది. ఈ టెంపుల్ మనకి లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరిలో ఉంటుందండి, ఏఓసి ఏరియాలో. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది అండ్ 12:30 వరకు, అండ్ మరి అగైన్ ఈవినింగ్ 4 నుంచి 7:30 వరకు అండి. చూస్తున్నారు కదా, అదే మనకి గుడి. ఇది మనకు మొత్తం టెంపుల్ అండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరికైనా నాగదోషం ఉంటే ఈ టెంపుల్కి వచ్చి నాగదేవతని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటారు. వారి దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారనమాట. ఈ టెంపుల్ లోపల మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే చుట్టూ మనకి బొమ్మలతో పాటు మన గుడి మొత్తం స్టోరీ అంతా తెలుస్తుందండి. మనకి పైన బొమ్మలు మొత్తం పెట్టి స్టోరీ అంతా రాసుంటారు. ఇది మనకి గుడి ఫుల్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుస్తుందండి. ఈ గుడి ఇంతకు ముందు కాలంలో చిన్న గుడి ఉండేదంట. బ్రిటిష్ కాలంలో ఈ ఏరియా మొత్తం డీప్ ఫారెస్ట్ ఉండేది. అక్కడ ఒక పుట్ట మరియు చిన్న నాగగుడి ఉండేదంట. బ్రిటిష్ వాళ్ళు ఆ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు గుడి నార్మల్గా అడ్డొచ్చిందని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళతో గుడిని కూల్చేశారంట. గుడిని కూలగించేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ సేమ్ గుడి ఎక్కడైతే కూలగించారో ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ గుర్రాలు, బ్రిటిష్ వాళ్ళు కూడా సేమ్ గుడి ఎలా అయితే అయ్యిందో వాళ్ళు కూడా అలాగే కింద కూలబడిపోయారు అనమాట. తర్వాత ఈ గుడి కట్టడానికి ముఖ్య కారణం జయలక్ష్మి అమ్మ. ఆమె 7 సంవత్సరాల వయసు నుంచి నాగపాములు చూసేవారంట, కానీ భయపడేవారు కాదంట. భక్తితో మొక్కేవారంట. ఇది చూసి తల్లిదండ్రులు ఈ అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంది అని చిన్న వయసులోనే ఆవిడికి పెళ్లి చేసేసారంట. తర్వాత జయలక్ష్మి అమ్మకి ఒక కొడుకు పుట్టారు. ఆయన పేరే శ్రీనారాయణ స్వామి. ఆయన ఏం చేసేవారు, ఆయన జనరల్గా ఇప్పుడు పిల్లలు బయట ఆడుకోవడం, చదువుకోవడం అట్లా ఉండేవారు, కానీ ఆయన భక్తి, ధ్యానం, మెడిటేషన్లోనే ఉండేవారంట ఎప్పుడు. అయితే ఆయనకు కూడా ఒకరోజు 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏ కారణమో తెలియకుండా ఆయన చనిపోయారు, నారాయణ స్వామి వారు. ఇది జయలక్ష్మి అమ్మకి చాలా పెద్ద షాక్. కొడుకు చనిపోయాడని జయలక్ష్మి అమ్మవారిని నమ్మకపోయేవారు. నువ్వు నాకు ఇంత మోసం చేసావా అని చాలా బాధపడుతుండేవారంట. హెల్త్ కూడా పడిపోయింది. అప్పుడు ఒకరోజు నాగదేవత కలలో వచ్చి దర్శనం ఇచ్చారంట అమ్మకి. కలలో అమ్మవారు చెప్పారంట, అమ్మ నీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోలేదు, నా దగ్గరే ఉన్నాడు. అయితే నేను ఒక పలానా స్థలంలో ఉన్నాను, అక్కడ గుడి కట్టించు అని జయలక్ష్మి అమ్మకి కలలో నాగదేవత చెప్పారంట. జయలక్ష్మి అమ్మ ఈ విషయం నమ్మడానికి చనిపోయిన కొడుకు కూడా దానం కోసం ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి దానం అడిగి ఈవిడ ఇచ్చేలోపే మళ్ళీ మాయమైపోవడం అలా జరిగిందంట. అప్పుడు ఆవిడ నమ్మి ఆ గుడిలో నేను గుడి కడతాను అని సంకల్పించుకున్నారు జయలక్ష్మి అమ్మవారు. ఆ తర్వాత కూడా చాలా అడ్డంకులు వచ్చినాయి గుడి కట్టే సమయంలో అన్నిట్లో, కానీ ఆవిడ గట్టి సంకల్పం వల్ల గుడిని మంచిగా నిర్మించారు. అండ్ ఈ గుడిని మనం గుడి అనకుండా గురుస్థానం అని అంటారు అందరూ. ఎందుకు అంటే ఈ గుడిలో జయలక్ష్మి అమ్మ జీవ సమాధి అయ్యారు, అందుకే ఇది గుడి కన్నా గురుస్థానం అని పిలుస్తారు. అండ్ గుడి బయట కూడా మనకి ఎంట్రన్స్లో కూడా మనకి గుడి పేరు నాగదేవత అమ్మ, జయలక్ష్మి అమ్మ అండ్ శ్రీ నారాయణ స్వామి అని ఉంటుంది. లోపల మన గర్భగుడిలో కూడా అంతే, ముగ్గురు దర్శనం మనం చేసుకోవచ్చు. అండ్ ఈ గుడికి బయటకు వచ్చాక ఎంట్రన్స్లోనే మనకి సత్యనారాయణ స్వామి గుడి కూడా ఉంటుందండి. అక్కడ చాలా సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి, కొన్ని వేల కొద్ది జరుగుతాయి వ్రతాలు కదండి. ఇదే సత్యనారాయణ స్వామి గుడి. సో ఫ్రెండ్స్, ఇది అండి నాగదేవత టెంపుల్ యొక్క గొప్పతనం, చరిత్ర మరియు మహిమ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం విహారీస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.